మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లయ్య నగర్ కాలనీలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మేడిపల్లి సిపి గోవిందరెడ్డి, ఎస్ఐ బాల నరసింహను హాజరై శిలాఫలకాన్ని సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఎవడో వస్తాడని ఎవడో తెస్తాడని ఎవడో ఇస్తాడని అది చూడకని చెప్పిండు. తప్పకుండా మనం పబ్లిక్ మన ఓటు వేసిండ్రు, మన పబ్లిక్ ఓట్లతో గెలిచినాం, మన పబ్లిక్ సేవలు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రజలు ప్రతిదీ గుర్తుపడతారు. ఎప్పుడేం చేస్తున్నాం, ఎవరేం చేస్తున్నాం, ఎట్లా ప్రతిదీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఏదో రూలింగ్ లో ఉన్నామని, ఏదో అపోజిషన్ ఉన్నదని ప్రజలకు అన్ని అర్థమవుతాయి. గవర్నమెంట్ ఆలోచన చేసుకుంటే ఇంకో వారిని పొడిగించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేమంతా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇంకా వారిని పొడిగించండి అని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతానికి నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు మంచినీళ్ళ కరకట్ట ఉండేది. ఈ రాపూర్ రాముడు ఉద్యమ నాయకుడు నా దగ్గరికి కూడా వచ్చి నాతో కూడా పంచాయతీ పెట్టుకుని పోయింది. వాళ్ళు ఇల్లు అమ్ముకుంటారా అంటే అమ్ముకొని అన్నా లేదు రొటీన్లో మనం ఏం చేస్తాం. అయినప్పటికీ డివిజన్ ఏర్పాటు చేసిన మన ప్రాంతంలో ఏ రకంగా రక్షించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేయాలన్నది అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక 50,000 పెట్టి ఒక కెమెరా కట్టుకోలేకపోతున్నాం, కానీ నిత్యం వేరే వ్యసనాలకు పోయి మన ఆస్తులన్నీ కూడగొట్టుకుంటా ఉన్నాం. వైరింగ్ కానీ ఏమైనా ఉంటే కెమెరాస్ పెట్టుకొని, ఎందుకంటే కెమెరాలు ఉంటే మనందరికీ అది సెక్యూరిటీ అని. మనం ఇక్కడ ఉన్న వాసులందరూ వరంగల్లో నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం మనం. అంటే అందరూ ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ ఊళ్ళలో పోయినప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారు అని చెప్పేసి భయం ఉంటుంది. సో మన ఫోన్లోనే యాప్ ఉంటుంది. మనం అక్కడ ఉండి కూడా ఏవైతే ఇక్కడ ఇంట్లో ఏమవుతుందో తెలుసుకోవచ్చు. సో కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో కాలనీ వాసులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మా కార్పొరేషన్ నుంచి మేము మా సహకారం అందిస్తాం. మేము ఇప్పుడు ఏ గొడవ జరిగినా దొంగతనాలు కాదు, ఇంటి ముందు తిట్టడం వస్తారు. ఇద్దరు ఎవరి బాగా శుద్ధపోతులు అంటే మేమే తప్పు చేయాలని యాంగిల్లో మా ఆయనకి వస్తారు. మేము నమ్ముకునేది కూడా సీసీ కెమెరాస్. ఎందుకంటే ఎవరికి తెలిసిన వ్యక్తులు వాళ్ళకి అనుకూలంగా చెప్పే ప్రయత్నం రకరకాల కారణాలు, ఆయన లీడర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ భయమని కావచ్చు, లేకపోతే నెక్స్ట్ అవసరాలు కావచ్చు, రకరకాల కారణాలతో ఈ మనుషులు అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చిన్న పంచాయతీ కాంచి దొంగతనం కాంచి ఏ అఫెన్స్ జరిగినా మొదటగా